హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాలతితో ముచ్చట్లు. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ ఏంటంటే మేమైతే ఇప్పుడు గురుద్వారాకి వెళ్తున్నాము. చలో మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్తాం. నేను ఇప్పుడు చూపించే గురుద్వారా టెంపుల్ వచ్చేసి యూకేలోనే బిగ్గెస్ట్ టెంపుల్ బర్మింగంలో ఉంది. ఇప్పుడైతే మేము బర్మింగంకి ట్రైన్ ఎక్కాలి. సో ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. బర్మింగం నుంచి స్మిత్విక్ గ్యాల్టన్ అనే స్టాప్లో అయితే దిగాము. నాకు ఈ టెంపుల్ ఎలా తెలిసింది అంటే మా పక్క రూమ్లో పంజాబీ అమ్మాయి ఉంటుండే. పంజాబీస్ బిలీవ్ ఇన్ గురుద్వారా సో మచ్. సో తను వెళ్దాం అని చెప్పేసి అడిగింది. సో వై నాట్, మనం కూడా ఎప్పుడు వెళ్ళలేదు కదా అని వెళ్ళాను. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ గురుద్వారా టెంపుల్. నేను ఫస్ట్ టైం వెళ్ళినా కానీ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. టెంపుల్లోకి వెళ్ళగానే మంచి పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. బట్ వీళ్ళ ట్రెడిషన్స్ అన్నీ నాకు కంప్లీట్గా కొత్త. ఇంతవరకు నేను గురుద్వారాకి అస్సలు వెళ్ళలేదు. సో మనకి తెలియకపోయినా సరే మనం ఒక హోలీ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్స్ టెంపుల్ చర్చా అని చెప్పేసి వీ షుడ్ ఫాలో ద ట్రెడిషన్స్. తను అన్నీ చెప్తుంది, నేను అవి ఫాలో అవుతున్నా. ఈ వ్లాగ్ రికార్డ్ చేసి లిటరల్గా 9 months అవుతుంది. సో నాకు అసలు గుర్తు కూడా లేదు తను ఏం చెప్పిందో. మనకి భగవద్గీత హోలీ బుక్ ఉంటుంది కదా, అలాగే వాళ్ళకు కూడా ఒక హోలీ బుక్ అయితే ఉంటుందంట. తనైతే ఆ హోలీ బుక్ చదువుకుంటూ ఉంది. నాకు తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు. అండ్ వాళ్ళ ఇంట్లో ఇలా వ్లాగ్స్లో చూపించడానికి అలా కూడా ఒప్పుకోరంట. సో ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ సమ్వన్ హూ ఈస్ రియల్లీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. మనకి హిందూ టెంపుల్స్లో సాంగ్స్ పాడే వాళ్ళు ఉంటారు కదా, అలాగే గురుద్వారాలో కూడా సాంగ్స్ పాడే వాళ్ళు ఉంటారంట. మేమైతే ఈవినింగ్ అరౌండ్ 6:30 అలా వెళ్ళాము. సో మార్నింగ్ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయి ఈవినింగ్ వాళ్ళు అయితే వస్తున్నారు. నాకు చాలా మంచిగా అనిపించింది అది చూడగానే. అండ్ వెంటనే ప్రసాదం అయితే తీసుకోవడానికి వెళ్ళిపోయాము. గురుద్వార్లో టెంపుల్ ఓపెన్ అయిన దగ్గర నుంచి క్లోజ్ అయ్యే వరకు సర్వ్ చేస్తూనే ఉంటారంట. అండ్ ఎవరైనా వాలంటీర్గా వర్క్ చేసుకోవాలనుకున్నా కానీ వెళ్ళి వర్క్ చేయొచ్చంట. ద వే ద పీపుల్ సర్వ్డ్ అయితే నేను ఫ్యాన్ అయిపోయినా విత్ హ్యాపీ అండ్ స్మైలీ ఫేస్. నాకైతే ఒక మినీ బఫెట్కి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. మంచిగా జిలేబీ, చపాతీ, చోలే కర్రీ, కీర్, యోగట్ అండ్ సమ్ అదర్ కర్రీ కూడా పెట్టారు. సో ఎంతమంది వాలంటీర్ వర్క్ చేస్తున్నారో చూడండి. అప్రిషియేట్ ఫర్ దెమ్. అసలు వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకైతే గ్యాపే లేదు. ఎవరో ఒక 10 people అయినా తింటూనే ఉన్నారు. ఫైనల్గా అయితే నేను అసలు ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నా ఎట్లుందో. ఐ కెన్ లిటరల్లీ రిమెంబర్ దట్ డే. మీరు కూడా ఎవరైనా బర్మింగం టెంపుల్కి వెళ్తే గురుద్వారా బర్మింగం టెంపుల్ నుంచి 20 minutes ఉంటుంది బస్లో. డెఫినెట్గా ప్లాన్ చేసుకోండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. గురుద్వారా టెంపుల్లో దర్శనం అయిపోగానే మీ గురుద్వారా టెంపుల్ చాలా బాగుంది, మరి మా బర్మింగం బాలాజీ టెంపుల్ చూపిస్తాను పదా అని చెప్పేసి తననైతే బర్మింగం బాలాజీ టెంపుల్కి అయితే తీసుకొచ్చాను. ఇంకా 2 temples దర్శనం అయిపోగానే మేమిద్దరం అయితే గ్రాసరీస్కి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయాము. ఐ హోప్ మీ వ్లాగ్ మీ అందరికి నచ్చింది అనుకున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో టు అవర్ ఛానల్ మాలతితో ముచ్చట్లు. బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.